సంవత్సరమే శారదా గవర్నమెంట్ సొందు వాటర్ అలర్ట్ పెట్టింది 3 సంవత్సరాలు పైగా అయింది. ఇంతవరకు దాన్ని పరిశీలన శాతం గాని ఆర్డబ్ల్యూ చేయి గాని వచ్చి అదిగో అంటున్నారు ఇదిగో అంటున్నారు. నిజంగా అక్కడ సమస్య మేము తీసుకెళ్తుంటే ప్రెసిడెంట్ గారు పంచాయతీ మీటింగ్ లో మీ గురించి మా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు జనం, నువ్వు కావాలని మా మీద బురద జల్లుతున్నావు అనే ధోరణిలో తప్ప ప్రజల సమస్య కోసం మేము పోరాడతాం. అలాగే మొన్న కూడా అక్కడ అంజవారి బోధి కాడ ట్రైన్లు తవ్వేసి చేస్తే నేను పొండేది కావాలని తీసుకెళ్లినట్టు మాట్లాడేది. మేము ప్రజల సమస్యల గురించే పోరాడతాం తప్ప, ఎందుకంటే నేను సీనియర్ మెంబర్ గా 3 సార్లు నేను నెంబర్ చేశాను. అదే ప్రెసిడెంట్ గారు కూడా 3 సార్లు గెలిచారు. కానీ సమస్య ఉందని ఆఫీసర్ గారు అని చెప్తే ఆఫీసర్ గారు స్పందించకుండా నేను చూస్తానని చేస్తాననే భావనలో ఆ యువ గారు కూడా ఉండటం జరుగుతుంది. ఎందుకంటే పంచాయతీ బోర్డు మా తాతలది కాదు, మా బాబులది కాదు. ప్రజలు ఎన్నుకోబడితే మేము ఎన్నుకున్నాం. ప్రజలు ఎన్నుకొని ఒక వార్డులో 1000 ఓట్లు 1100 ఓట్లు ఉంటే మమ్మల్ని వేసి బాబు మా సమస్య ఇది, మాకు డ్రైనేజీ ఉండదు, మంచినీళ్ళు తాగుతాకు లేవు, లైట్లు లేవు అని మమ్మల్ని పంపితే ప్రజలు మేము వెళ్ళాం. కనీసం ధర్మం కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ పంచాయతీ బోర్డులో. గత 2 సార్లు పంచాయతీ బోర్డులో కూడా చాలా మంది ప్రెసిడెంట్లు చేశారు. ఎప్పుడు కూడా పని చేయలేకపోయినా మేము చేస్తామంటే బాబు మీరు చేయమనేవారు. ఇప్పుడు మీ వార్డు నెంబర్ ఎవరో, మీ వార్డు నెంబర్ చెప్పి ముగ్గు కొట్టిస్తున్నారా, మీ వార్డు నెంబర్ చెప్తే సొంతం కొట్టండి. దగ్గర పరిపాలన దౌర్భాగ్య పరిపాలన అయిపోయింది. ఎందుకంటే బాధతో మాట్లాడుతుంది తప్ప ఇంకో రకంగా కాదు. ప్రజలు అన్ని రకాలుగా చూస్తున్నారు. ఎవరేం చేస్తున్నారంటే రేపు పొద్దున ప్రజల బుద్ధి చెప్తారు. నేను చెప్పక్కల మాట. అయితే మనకి ఒక ఆత్మగౌరవం మంచి మర్యాద అన్నది ఇవాళతో మన జీవితం అయిపోలేదు. గమనించేది ఏంటంటే నాయకులు పెద్ద నాయకులు కూడా ప్రజల ఇబ్బందులు గమనించండి. మేము పంచాయతీ ఎలా పరిపాలిస్తుంది, పంచాయతీ ఏం చేస్తుంది అని గుడ్డిగా కళ్ళు మూసుకొని చేయొద్దు. మమ్మల్ని కూడా మందలించమని మేము పెద్దవాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఆగ్విలో మేధావులు ఉన్నారు, బడాగావులు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు ఉన్నారు. వాళ్ళు కూడా పంచాయతీలో జరుగుతున్న అవినీతుల గురించి కొద్దిగా దృష్టి పెట్టమని పెద్ద నాయకులు కూడా కోరుతున్నాం.